అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 6. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7. ఏఫోదు బంగారు తీగలతో నేయబడును. మొట్టమొదటిగా బంగారము కరిగింపబడి 7 సార్లు శుద్ధి చేయు అగ్ని ద్వారా వెలవలను. క్రిందనున్న అగ్ని బంగారమును కరిగించును. దానిపైని అగ్ని బంగారములోని కల్మషమును తొలగించును. అదేవిధంగా శ్రమలు హింసలు అను అగ్ని విశ్వాస జీవితమును శుద్ధి చేసి దేవుని మహిమ కనబడినట్లుగా చేయును. కాబట్టి లోకము చేత నీవు తృణీకరించబడి ద్వేషించబడి హింసించబడిన ఎడల ఆశ్చర్యపడకము. నిన్ను స్వచ్ఛమైన బంగారముగా చేయగోరి దేవుడు నీ జీవితంలో అగ్ని వంటి అనుభవములను అనుమతించును. పోత పోయబడిన బంగారము సుత్తెతో కొట్టబడి బంగారపు పల్లెముగా చేయబడును. తర్వాత అది సన్నని తునకలుగా చేయబడును. ప్రతి సన్నని తునక మొదట ఇనుప పల్లెములోని పెద్ద రంధ్రం ద్వారా దూర్చబడును. తర్వాత దానికంటే చిన్నదైన రంధ్రం ద్వారా దూర్చబడును. ఈ విధంగా అది ఆ ఇనుప పల్లెములోని అన్ని రంధ్రముల ద్వారా దూర్చబడి చిట్ట చివరకు అతి చిన్న రంధ్రం ద్వారా దూర్చబడి బంగారు దారముగా బయటకు వచ్చును. ఆ దారమే ఏఫోదు నేయుటకు ఉపయోగపడును. మనము బంగారు కడ్డీతో నేయలేం కనుకనే అది అనేక విధములైన చర్యల ద్వారా వెళ్ళవలసి వచ్చును. ఆ బంగారము అగ్నిలో కరిగించబడవలను, సుత్తతో కొట్టబడవలను, ముక్కలుగా కోయబడవలను, అనేక రంధ్రముల ద్వారా దూర్చబడవలను. ఆ తర్వాతనే చిట్ట చివరకు అది సన్నని బంగారపు దారముగా అగును. దీనంతటి నుండి విశ్వాసులముగా మనం నేర్చుకున్నదేమనగా, మనం శ్రమల ద్వారా వెళితేనే గాని క్రీస్తు వలె కాజాలము. ఎవరికైతే కఠిన అనుభవములు కష్టములు ఉండవో వారు కఠినాత్ములుగా దయలేని వారుగా నుందురు. వారు సాత్వికులుగా దీనులుగా దయగలవారిగా ఉండరు. కనుకనే వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణములను కనపరచలేరు. వారు కష్టముల ద్వారా వెళ్ళిన తర్వాత సాత్వికులుగా దీనులుగా నవ్వురు. బహుశా నీవు గమనించి ఉండవచ్చును, ఏ వ్యక్తికైతే అధికమైన శ్రమానుభవం ద్వారా వెళ్ళునో అతడు దూషించబడినను ఏమాత్రమును కోపమును కనపరచడు. ఎవరైనాను అతడిని ద్వేషించినను శపించినను అతడు లక్ష్య పెట్టడు. గాని ఎవరైతే సుఖంగా జీవించిరో అటివారు చిన్న మాటకే ఎంతో మనసు నొప్పించుకుందరు. క్రీస్తు వలె మనం కూడా దయ సాత్వికము జాలిగల వారంగా అవుటకే దేవుడు మనల్ని కష్టము పరీక్ష అను శుద్ధి చేయు అగ్ని ద్వారా తీసుకొని వెళ్ళును. ప్రైజ్ ది లార్డ్.